భార్యను అవమానించిన భర్త పార్ట్ 2 అండి. పార్ట్ 1 ఎవరన్నా చూడకపోతే మన ఛానల్లో ఇప్పుడు ఈ స్టోరీ కింద డిస్క్రిప్షన్లో పెడతాను లింక్, వెళ్ళి చూసేయండి. ఇది పార్ట్ 2 ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. మాధవి ఇంకా కిటికీ బయటే చూస్తూ నిలబడి ఉంది. నగరమంతా వెలుగులతో మెరిసిపోతున్నా ఆమె మనసులో మాత్రం 5 సంవత్సరాల క్రితం జరిగిన చీకటి జ్ఞాపకాలే తిరుగుతున్నాయి. ఒకప్పుడు అదే మనిషి మాటలు తన ఆత్మవిశ్వాసాన్ని ముక్కలు చేశాయి. నీ వల్ల ఒక్క రూపాయి కూడా రావటం లేదు అని అందరి ముందు అవమానించిన రోజు నుంచి తన జీవితాన్ని తనే తిరిగి నిర్మించుకోవాలని తీసుకున్న నిర్ణయం వరకు ప్రతి క్షణం ఆమె కళ్ళ ముందు మెదిలింది. కొద్దిసేపటి తర్వాత ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగి అరుణ్ వైపు చూసింది. అతని కళ్ళల్లో కనిపిస్తున్న పశ్చాత్తాపం నిజమేనని అర్థమవుతున్న ఆ బాధను ఒక్క క్షణంలో మరచిపోయేంత చిన్నది కాదని ఆమెకు బాగా తెలుసు. సరే, 5 నిమిషాలు మాట్లాడదాం అని ప్రశాంతంగా చెప్పి తన క్యాబిన్ పక్కనే ఉన్న చిన్న మీటింగ్ రూమ్ వైపు నడిచింది. అరుణ్ నిశ్శబ్దంగా ఆమె వెనుక నడిచాడు. ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు. గదిలో గడియారం టిక్ టిక్ అనే శబ్దం తప్ప మరే శబ్దము వినిపించటం లేదు. ఆ నిశ్శబ్దమే అరుణ్ గుండెను మరింత భారంగా మార్చేసింది. ఎన్నో మాటలు చెప్పాలని అనిపిస్తున్నా ఏ మాటతో ప్రారంభించాలో కూడా అతనికి అర్థం కావటం లేదు. చివరికి లోతుగా ఊపిరి తీసుకొని మాట్లాడటం ప్రారంభించాడు. మాధవి, నేను నీకు చేసిన అన్యాయం గురించి ప్రతిరోజు ఆలోచించాను. నువ్వు ఇంట్లో ఏ పని చేయడం లేదని అనుకున్నాను. కానీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాతే ఒక ఇంటిని నడపటం ఎంత పెద్ద బాధ్యతో నాకు అర్థమైంది. ఉదయం టీ కోసం ఎదురు చూసిన ప్రతిసారి, ఇస్త్రీ చేసిన బట్టలు వెతికిన ప్రతిసారి, ఖాళీగా ఉన్న డైనింగ్ టేబుల్ చూసిన ప్రతిసారి, ప్రతి మూలలో నువ్వే కనిపించావు. నేను సంపాదించిన డబ్బే కుటుంబాన్ని నడిపిస్తుందని భ్రమపడ్డాను. కానీ ఆ ఇంటిని నిలబెట్టింది మాత్రం నీ ప్రేమ, నీ సహనం, నీ త్యాగం అని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను అని చెప్పేలోపే అతని గొంతు బొంగురుపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిన్ను అవమానించిన ప్రతి మాట ఇప్పుడు నా గుండెల్లో బాణంలా గుచ్చుకుంటుంది. నువ్వు ఏడ్చిన ప్రతిసారి నేను గెలిచానని అనుకున్నాను. కానీ నిజానికి ప్రతిసారి ఓడిపోయింది నా మనుష్యత్వమే. నన్ను ఒక్కసారి క్షమించు మాధవి. మళ్ళీ ఒక్క అవకాశం ఇవ్వు. ఈసారి నిన్ను భార్యగా కాదు, నా జీవితంలో అత్యంత విలువైన మనిషిగా గౌరవిస్తాను అని చేతులు జోడించి వేడుకున్నాడు. మాధవి అతని మాటలన్నీ నిశ్శబ్దంగా విన్నది. ఆమె కళ్ళల్లో కూడా కన్నీళ్లు మెరిశాయి. కానీ ఆ కన్నీళ్లు బలహీనతతో కాదు, తాను దాటి వచ్చిన జీవితానికి సాక్ష్యం. కొద్దిసేపు తల వంచుకొని ఆలోచించింది. తరువాత మెల్లగా తలెత్తి అరుణ్ కళ్ళలోకి చూస్తూ, అరుణ్, నేను నిన్ను ద్వేషించడం లేదు, నీ మీద కోపం కూడా లేదు. కానీ ఒక్క విషయం మాత్రం నువ్వు అర్థం చేసుకోవాలి. క్షమించడం అంటే గతాన్ని మర్చిపోయి మళ్ళీ అదే జీవితంలోకి వెళ్ళటం కాదు. కొన్ని గాయాలు మానిపోతాయి, కానీ వాటి మచ్చలు జీవితాంతం మనతోనే ఉంటాయి అని ప్రశాంతంగా చెప్పింది. మాధవి మాటలు విన్న తర్వాత అరుణ్ కొద్దిసేపు తల వంచుకొని అలాగే కూర్చుండిపోయాడు. అతని మనసులో ఆశ నెమ్మదిగా కరిగిపోతుంది. ఇంతలో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ లోపలికి వచ్చి, మేడం, బోర్డ్ మెంబర్స్ మీకోసం కాన్ఫరెన్స్ హాల్లో ఎదురు చూస్తున్నారు,
ఈరోజు కొత్త సీనియర్ మేనేజర్ని ఫైనల్ చేయాలని అందరూ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు. మాధవి మెల్లగా లేచి, మిస్టర్ అరుణ్, మీ ఇంటర్వ్యూ ఇక్కడితో పూర్తయింది. మీరు బయట వెయిటింగ్ ఏరియాలో కూర్చోండి. ఫైనల్ డెసిషన్ను కొద్దిసేపట్లో తెలియజేస్తాం అని చెప్పింది. ఆమె మళ్ళీ ఒక్కసారి కూడా అతన్ని కళ్ళల్లోకి చూడకుండా కాన్ఫరెన్స్ హాల్ వైపు నడిచింది. అరుణ్ బయటకు వచ్చి వెయిటింగ్ ఏరియాలో కూర్చున్నాడు. అక్కడ కూర్చున్న ప్రతి నిమిషం ఒక యుగంలా అనిపించింది. గోడపై ఉన్న గడియారం ముళ్ళు కదులుతున్నా అతని గుండె మాత్రం ఆగిపోయినట్టే ఉంది. ఉద్యోగం వస్తుందో లేదో అన్న భయం కంటే మాధవి తన గురించి ఏమనుకుందో అన్న ఆలోచనే అతన్ని ఎక్కువగా బాధించింది. అదే సమయంలో కాన్ఫరెన్స్ హాల్లో బోర్డ్ మీటింగ్ ప్రారంభమైంది. ఒక డైరెక్టర్ మాధవిని చూసి అడిగాడు, మేడం, క్యాండిడేట్ అరుణ్కి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఇంటర్వ్యూలో అతను చాలా నర్వస్గా కనిపించాడు. అతన్ని సెలెక్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా అని అడిగాడు. ఆ ప్రశ్న విన్న వెంటనే మాధవి కళ్ళ ముందు 5 సంవత్సరాల క్రితం జరిగిన ప్రతి అవమానం సినిమాలాగా తిరిగింది. అందరి ముందు తనను అవమానించిన రోజు, కన్నీళ్లు తుడుచుకుంటూ ఇంటి గుమ్మం దాటిన రాత్రి, ఆకలితో, ఒంటరితనంతో, అవమానంతో గడిపిన రోజులు, చిన్న ఉద్యోగం నుంచి ఒక్కో మెట్టు ఎక్కి ఇక్కడి వరకు చేరుకున్న ప్రయాణం అన్నీ ఒక్క క్షణంలో ఆమె మనసును తాకాయి. కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చున్న మాధవి చివరకు ఫైల్ మూసి బోర్డు మెంబర్స్ వైపు చూసి ఒక నిర్ణయం చెప్పింది. ఆ నిర్ణయం విన్న వెంటనే అక్కడ ఉన్న అందరూ ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. అతని పర్సనల్ లైఫ్ని పక్కన పెడితే ప్రొఫెషనల్గా చూస్తే అతనికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. కంపెనీకి అవసరమైన స్కిల్స్ కూడా అతనిలో ఉన్నాయి. ఇంటర్వ్యూలో అతను నర్వస్గా కనిపించడం వెనుక కారణం కూడా నాకు తెలుసు. కానీ ఈ కంపెనీలో నిర్ణయాలు వ్యక్తిగత భావోద్వేగాల ఆధారంగా కాదు, అర్హత ఆధారంగా తీసుకుంటాం. ఆ మాటలు విన్న డైరెక్టర్స్ అందరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత మాధవి తన చివరి నిర్ణయాన్ని చెప్పింది. మిస్టర్ అరుణ్ను సీనియర్ మేనేజర్గా సెలెక్ట్ చేయండి అని. ఆ ఒక్క మాటతో కాన్ఫరెన్స్ హాల్లో కూర్చున్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు. బయట వెయిటింగ్ ఏరియాలో కూర్చున్న అరుణ్కు హెచ్ఆర్ మేనేజర్ వచ్చి ఒక ఆఫర్ లెటర్ అందించాడు. కంగ్రాచులేషన్స్ మిస్టర్ అరుణ్, మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పి లెటర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అరుణ్ చేతులు వణికిపోయాయి. అతను వెంటనే మాధవి క్యాబిన్కు వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే మాధవి కిటికీ దగ్గర నిలబడి ఉంది. అరుణ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ, మాధవి, నేను నీకు చేసిన అన్యాయానికి ఇంత మంచి సమాధానం ఇస్తావని ఎప్పుడూ ఊహించలేదు. అదే నీ స్థానంలో నేను ఉంటే బహుశా ఇలా చేసేవాడిని కాదు అని అన్నాడు. మాధవి నెమ్మదిగా వెనక్కి తిరిగి, అందుకే ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డాను అరుణ్ అని ప్రశాంతంగా చెప్పింది. ప్రతీకారం తీర్చుకోవడం చాలా సులభం, కానీ మన వల్ల ఇంకొకరి జీవితం నిలబడితే అదే నిజమైన విజయం. అరుణ్ తల వంచుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. మాధవి, నువ్వు నాతో మళ్ళీ జీవించడానికి సిద్ధంగా ఉన్నావా అని ఆశగా అడిగాడు. మాధవి కొద్దిసేపు మౌనంగా నిలబడి తన మెడలో ఉన్న కంపెనీ ఐడి కార్డ్ని చూసింది. తరువాత అరుణ్ వైపు చూసి మెల్లగా నవ్వింది. నేను క్షమించాను, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, క్షమించడం వేరు, పాత జీవితంలోకి తిరిగి వెళ్ళటం వేరు. నాకు ఇప్పుడు నా జీవితం ఉంది, నా ఆత్మ గౌరవం ఉంది, నా కలలు ఉన్నాయి. వాటిని మళ్ళీ కోల్పోయేంత బలహీనురాల్ని నేను కాదు అని చెప్పింది. ఆ మాటలు విన్న అరుణ్ కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదు. ఒక్క అవకాశం ఇవ్వు మాధవి,
నేను నిన్ను ఇక నుంచి ఎక్కడ ఎందులోనూ తక్కువ చేసి మాట్లాడను. నిన్ను దేవతలా చూసుకుంటా అని ప్రాధేయపడ్డాడు. ఆ తర్వాత నెమ్మదిగా అరుణ్ వైపు తిరిగి అతని కళ్ళల్లోకి నేరుగా చూస్తూ, అరుణ్, నేను చెప్పిన మాటలు నిజమే. ఒకప్పుడు నేను నీ జీవితంలోకి తిరిగి రావాలి అని అస్సలు అనుకోలేదు. నువ్వు చేసిన అవమానాలు, నేను కార్చిన కన్నీళ్ళు అవి ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. కానీ ఈరోజు నీకు ఒక నిజం చెప్పాల్సిన సమయం వచ్చింది అని అన్నది. అరుణ్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. నువ్వు ఈ కంపెనీకి నువ్వు ఈ కంపెనీకి ఎలా వచ్చానని అనుకుంటున్నావు? నీ స్నేహితుడు సూర్య ఫోన్ చేసి వేకెన్సీ ఉందని చెప్పాడని అనుకుంటున్నావు కదా అని అన్నది. అరుణ్ మెల్లగా తల ఊపాడు. మాధవి చిరునవ్వు నవ్వింది. ఆ సూర్యకు ఫోన్ చేసింది నేనే అని చెప్పింది. ఆ ఒక్క మాటతో అరుణ్ ఒక్కసారిగా నిలిచిపోయాడు. ఏంటి, నువ్వా అని అడిగాడు. అవును అరుణ్, నీ కంపెనీ మూతపడిందని నాకు చాలా రోజుల క్రితమే తెలిసింది. నువ్వు ఉద్యోగం కోసం ఎన్నో కంపెనీల చుట్టూ తిరుగుతున్నావని కూడా తెలిసింది. ఆ రోజు నుంచి నేను నీ గురించి తెలుసుకుంటూనే ఉన్నాను. నిన్ను ద్వేషించి ఉంటే నువ్వు పాడిపోయినప్పుడు చూసి సంతోషించేదాన్ని. కానీ నేను అలా చేయలేకపోయాను అని చెప్పింది. అరుణ్ కళ్ళల్లో కన్నీళ్లు ఉప్పొంగిపోతున్నాయి. మాధవి మాటలు కొనసాగిస్తూనే ఉంది. సూర్యను పిలిచి అరుణ్కి ఈ కంపెనీ గురించి చెప్పు, కానీ నేను సీఈఓ అని మాత్రం చెప్పొద్దు అని నేనే చెప్పాను. నీ రెస్యూమ్ ముందుగా నా టేబుల్ మీదకే వచ్చింది. బోర్డ్ మెంబర్స్ అందరూ వేరే క్యాండిడేట్ని సెలెక్ట్ చేయమన్నారు. కానీ అతనికి ఒక్క అవకాశం ఇవ్వండి అని పట్టుబట్టింది నేనే అని చెప్పింది. అప్పుడు అరుణ్ చేతిలో ఉన్న ఆఫర్ లెటర్ వైపు చూశాడు. ఆ లెటర్ ఇప్పుడు అతనికి ఒక ఉద్యోగం కాదు, మాధవి హృదయానికి అద్దంలా కనిపించింది. అతను నెమ్మదిగా మాధవి దగ్గరికి వచ్చాడు. మాధవి, నేను నిన్ను ఎంత బాధ పెట్టానో అంతకంటే ఎక్కువ ప్రేమను నువ్వు నాకు అందించావు. బహుశా నేను నీకు అర్హుణ్ణి కాదేమో అని ఏడుస్తూ అన్నాడు. మాధవి అతని కన్నీళ్లు చూసి మెల్లగా దగ్గరకొచ్చింది. అరుణ్, నేను నీకు ఈ ఉద్యోగం ఇవ్వడం నిన్ను మళ్ళీ నా జీవితంలోకి తీసుకురావడానికైతే కాదు. నువ్వు నిజంగా మారావా లేక పరిస్థితులు నిన్ను మార్చాయా అని తెలుసుకోవడానికి అని అన్నది. అరుణ్ వెంటనే 2 చేతులు జోడించాడు. లేదు మాధవి, ఈసారి పరిస్థితులు కాదు, నువ్వే నన్ను మార్చావు. భార్య అంటే వంట చేసే మనిషి కాదు, భర్త జీవితాన్ని నిలబెట్టే శక్తి అని ఇప్పుడు నాకు అర్థమైంది. ఇకపై నీ కలలు నా కలలు, నీ గౌరవం నా గౌరవం. ఈ జన్మలో నిన్ను ఇంకా ఒక్క కన్నీటి చుక్క కూడా పెట్టించను అని అంటూ ఏడుస్తున్నాడు. మాధవి అతని కళ్ళల్లోకి కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా చూసింది. ఆమెకు కనిపించింది పాత అహంకారపు అరుణ్ కాదు, తన తప్పును హృదయపూర్వకంగా అంగీకరించిన మారిపోయిన ఒక మనిషి. ఆమె మెల్లగా తన చెయ్యిని అతని వైపు చాచి, రా అరుణ్, ఈసారి భార్యాభర్తలుగా కాదు, ఒకరినొకరు గౌరవించుకునే జీవితం మొదలు పెడదాం అని చెప్పింది. అరుణ్ ఆనందంతో ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ క్షణంలో 5 సంవత్సరాల దూరం కన్నీళ్లలో కరిగిపోయింది. కిటికీ బయట ఉదయిస్తున్న సూర్యుడు వారి జీవితంలో మొదలైన కొత్త ఉదయానికి సాక్షిగా నిలిచాడు. భార్య అంటే భర్త సంపాదనపై బ్రతికే మనిషి కాదు, భర్త జీవితాన్ని నిలబెట్టే శక్తి. ఆమె చేసే త్యాగాలకు జీతం ఉండదు, కానీ విలువ మాత్రం అమూల్యం. భర్త తప్పు చేస్తే ఆ తప్పును గుర్తించి మారడానికి ధైర్యం ఉండాలి. అహంకారం ఒక కుటుంబాన్ని నాశనం చేస్తుంది,
కానీ క్షమించడం, మార్పును అంగీకరించడం అదే ఆ కుటుంబాన్ని మళ్ళీ నిలబెడుతుంది. భార్యను గౌరవించే భర్త, భర్తకు తోడుగా నిలిచే భార్య. ఈ ఇద్దరూ కలిసి నడిస్తే ఏ కష్టమైనా ఓడిపోతుంది. గెలిచింది మాధవి కాదు, ఓడిపోయింది అరుణ్ కాదు. గెలిచింది ప్రేమ, గౌరవం, ఒకరినొకరు అర్థం చేసుకునే మనసు. ఒక భార్యను ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. ఆమె మీ వెనుక నిలబడితే మీరు ప్రపంచం ముందు తలెత్తి నిలబడగలరు. అహంకారం కుటుంబాన్ని దూరం చేస్తుంది. గౌరవం, ప్రేమ, క్షమించే మనసు కుటుంబాన్ని మళ్ళీ ఒక్కటి చేస్తాయి. స్టోరీ పూర్తిగా విన్నారు కదండి. మాధవి అరుణ్ని క్షమించింది. అరుణ్ కూడా తన అహంకారాన్ని వీడి భార్య చెంతకు చేరాడు. మరి ఈ కథ మీకెలా అనిపించింది? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. ఇలాంటి కథలు మరో కొంతమందికి చేరాలి అనుకుంటే ఇప్పుడే ఈ కథను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీరు అరుణ్ గురించి, మాధవి చేసిన మంచి పని గురించి ఏమైనా చెప్పాలి అనుకుంటే తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. అలాగే ఇలాంటి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడూ చెప్పే మాటే అండి, మీ ఒక్క లైక్ నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. మీ ఒక్క కామెంట్ నా స్టోరీ మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలిసేలా చేస్తుంది. మీ ఒక్క సబ్స్క్రైబ్ మీరు నాతోనే ఉన్నారు అనే ధైర్యాన్ని నాకు ఇస్తుంది. మీ ఒక్క షేర్ నా నా స్టోరీస్ని ఇంకొంతమందికి చేరేలా చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.